మార్చి 29, 2025 శనివారం ఎంకరేజ్ మేడం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎలాంటిది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అనే వాళ్ళు తెలుసుకుందాం. మీరు తెలుసుకునే ముందు మీకు ఈ ప్రోడక్ట్ సంబంధించి కావాలనుకుంటే ఫోన్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తానంటే కానీ మెయిన్గా ఈ ప్రోడక్ట్స్ అనేది ఒక 20 సెకండ్లో ముగిస్తాను చూడండి. తక్షణం మెయిన్గా బాగా గ్రోత్కి బాగా పనిచేస్తుంది. అలాగే భూవరం వచ్చేసి ఇది మొక్క నాటిన 10 రోజుల పైన యూస్ చేయాల్సి ఉంటుంది. నందక కాయ సైజులు రావడానికి ప్లస్ సైనింగ్ రావడానికి ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇది ఈ ప్రోడక్ట్ సంబంధించి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే 2 నెంబర్కి మీరైతే కాల్ చేయొచ్చు. బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మీరైతే బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా ప్రోడక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో స్వల్పంగా దిగుమతి పెరిగింది నేటితో పోల్చుకుంటే. ఓవరాల్గా ఈ లైన్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే పెరిగింది. అలాగే ఆ పక్క లైన్లో కూడా ఎంఆర్ అలాగే టీఎల్డి మళ్ళీ ఈ లైన్లో ఈ 2-3 మండీలకు మాత్రం కొంచెం దిగుమతి అయితే పెరిగింది. తగ్గ మండీలు నిండిపోయిన తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ఒక 5-10% కొంచెం అటు ఇటు కానీ దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. సో ఇది ఇన్ఫర్మేషన్ ఈరోజు మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. ఈ లైన్లో స్వల్పంగా పెరిగింది. ఆ పక్క లైన్లో కూడా కొంచెం అటు ఇటు కానీ దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా ఒక 5-10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చాయి. నిన్న గుర్తుపెట్టుకోండి, ముల్కల్చూరు మార్కెట్ దిగుమతి పెరిగినా కూడా వేలంపాట్లు ఫాస్ట్గానే జరిగాయి. ఒక 1500 ఒక 2000 బాక్సుల దాకా పెరిగినా కూడా వేలంపాట్లు ఫాస్ట్గా జరిగాయి. దిగుమతి పెరిగింది, దాంతోపాటు ధర కూడా పెరిగింది. సో మనం అది కన్సిడర్ చేసుకోవాలి నేను ముల్కల్చూరు వచ్చేసి. సో ఈరోజు కూడా మన మదనపల్లి మార్కెట్కి స్వల్పంగా కొంచెం అడిట్గా వచ్చింది కాబట్టి మరి వేలంపాట్లు ఏమన్నా కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా. ఈ దోరకాయలు కొత్తగా చూస్తూ ఉండే వాళ్ళు మళ్ళీ చెప్తా ఉన్నాను, ముక్కాలు కలర్ అంటాం కదా. సో ఆ కలర్ కొంచెం మంచిగానే వెళ్తా ఉన్నాయి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కాయలు కోసే వాళ్ళు ఉంటే ఆ కాయలు తీసుకొని వస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి.